మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన నివాసంలో వైఎస్ షర్మిలతో పాటు ఏపీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, గిడుగు రుద్రరాజు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం జరిగింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో వైఎస్ షర్మిల భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తన నివాసంలో వైఎస్ షర్మిలతో పాటు ఏపీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, అలాగే కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, గిడుగు రుద్రరాజు కూడా భేటీ అయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ తో వైఎస్ షర్మిల భేటీ అయితే ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల హాట్ టాపిక్ కావడం జరిగింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ షర్మిల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి రాజమండ్రికి చేరుకోవడం జరిగింది. ఇదే క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం ఆయన నివాసంలో 20 నిమిషాలుగా భేటీ కొనసాగుతుంది. వైఎస్ షర్మిలతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటుగానే పల్లవరాజు, జేడి వీళ్ళంతా కూడా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 20 నిమిషాలుగా తాజా రాజకీయ పరిణామాల మీద వీరంతా కూడా చర్చిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే వైఎస్ షర్మిల సింగిల్ గా అరుణ్ కుమార్ తో భేటీ అయి ఉంటే అది వ్యక్తిగత అంశాలు మాట్లాడి ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులన్నీ కూడా ఉండడంతో రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువగా మాట్లాడేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయాల్లోకి రాను అని చెప్పి ఆయన ఇటీవల నేరుగా కూడా మీడియా ముఖంగా ప్రకటించినటువంటి సందర్భం. కానీ ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో రాజమండ్రి ఎంపీగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు వహించారు. అయితే ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మీడియా ముఖ్యంగా వచ్చి రాజకీయ పరిణామాల మీద తన అభిప్రాయాలు పంచుకునేటువంటి ప్రయత్నం ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల మనం చూసాం వైఎస్ షర్మిల భర్త కుమారుడు వివాహానికి వచ్చినటువంటి సందర్భంలో అనిల్ కుమార్ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ వైఎస్ షర్మిల కూడా రావడం హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏ అంశాల మీద మాట్లాడారు అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. కాసేపట్లో బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అంశంలో చాలా అనేక రూమర్స్ రావడం జరిగింది. వైఎస్ షర్మిలను నమ్మొద్దు అని చెప్పి ఇటు హర్ష కుమార్ రాజమండ్రి మాజీ ఎంపీ చెప్పడం కూడా కొంత హాట్ టాపిక్ అయినటువంటి సందర్భం. ఇవాళ కాసేపట్లో దాని మీద కూడా మనం వైఎస్ షర్మిలను అడిగే ప్రయత్నం చేస్తాం. దానికి ఏం సమాధానం చెప్తారనేది మనం చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలతో కొంత యాక్టివ్ అయినటువంటి సిద్ధాంతం కనిపిస్తుంది. సీనియర్ నాయకులంతా కూడా ఇప్పటికే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం తెచ్చే విధంగా మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదే నేపథ్యంలో షర్మిల మరింత మంది మాజీలను కూడా కలిసే అవకాశం ఉందని అనుకోవచ్చని అంటారా? ఎలాగైనా కూడా కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికే షర్మిల మళ్ళీ కూడా కాంగ్రెస్ లోకి రావడం చేరింది. మాజీలందరినీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా గణేష్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి నాయకులు, పార్టీకి దూరమైనటువంటి నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేర్చే ప్రయత్నం వైఎస్ షర్మిల చేస్తున్నారు. అందువల్ల సీనియర్ నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి పల్లవరాజు కూడా కాపుల్ని ఇటు కాంగ్రెస్ లోకి రావాలి అని చెప్పి, చిరంజీవి లాంటి నాయకుల్ని రావాలి, పోటీ చేయాలని చెప్పి ఆయన కూడా స్వాగతించినటువంటి సందర్భం చూసాం. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా వైఎస్ షర్మిల కలవడం, భేటీ అవడం, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెంచే విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా అధికార పార్టీకి నష్టం కలిగించేటువంటి ప్రయత్నంగా కొంత చెప్తున్నప్పటికీ కూడా అది ఎంతవరకు సాధ్యం అవుతుందనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలు ఒకవైపుగా లేదు. ఒకవైపు వైసీపీ, ఒక పక్క టీడీపీ, జనసేన, మరొక వైపు బీజేపీ ఎటు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రాజకీయాల్లోకి షర్మిల రావడం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సింగిల్ గా వెళ్తుందా లేదంటే ఏదైనా పార్టీలతో పొత్తులోకి వెళ్తుందన్న ఇంకా సందిగ్ధత నెలకొంది. రానున్నటువంటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పోటీ అంశంలో ఎలాంటి విధానాలు ఉంటాయనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా అయితే మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఉత్తేజపరుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఉత్తేజం చేస్తూ వైఎస్ఆర్ షర్మిల అయితే
ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తారు, షర్మిల ఏం చెప్తారు అనేది మాత్రం కాసేపట్లో చూడాల్సి అంటే ప్రెసెంట్ వీరిద్దరు భేటీ ఇంకా కొనసాగుతుందా గణేష్? కొనసాగుతుందని చెప్పాలి. వైఎస్ షర్మిలతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి ఉన్నారు, పల్లవరాజు ఉన్నారు, గిడుగు రుద్రరాజుతో పాటుగానే జేడీసీలో వీళ్ళు ఉండడం జరిగింది. తాజాలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ తో పాటు రాజమండ్రి సిటీ, అనపర్తి నియోజకవర్గంతో పాటు రామచంద్రాపురం నియోజకవర్గం, ఇలా కొన్ని అంశాలు అటు తూర్పు గోదావరి అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిర్దోలు కావచ్చు, కొవ్వూరు కావచ్చు, గోపాలపురం నియోజకవర్గం, ఇలా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి కొంత సమాచారం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునే దిశగా అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తో ప్రస్తుతం ఈ భేటీలో నడుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఏ అంశాలు అనేది మాత్రం కొద్దిసేపు మీడియా ముఖంగా వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.